ఛానల్. ఈరోజు KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని మసాలా అంటేటట్టు కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కార్న్ పౌడర్ తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఇలా కార్న్ పౌడర్ని అంతా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ని ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా కార్న్ పౌడర్ అంతా అంటేటట్టు చూసుకొని దీన్ని ఎగ్లో ఇలా డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత దీన్ని బ్రెడ్ పౌడర్లో ఇలా బ్రెడ్ అంతా అంటేటట్టు చూసుకోవాలి. ఇలా బ్రెడ్ అంతా అంటిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ పీసెస్ అన్నీ ఇలా చేసుకోవాలి మనము. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్లో చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా మనము చికెన్ పీసెస్ని ఒకసారి 2 సైడ్స్ వేడయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ అన్నీ గోల్డెన్ కలర్లో రావాలి. చూసారా ఫ్రెండ్స్, మనకు KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ రెడీ అయింది. దీన్ని ఒక కప్ తీసుకొని ఇందులో సర్వ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనకు చికెన్ పాప్కార్న్ రెడీ అయింది. If you like this video, please subscribe our channel. Thank you.